హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సాయి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు పచ్చి నెత్తళ్ళు గోంగూర కర్రీ తయారు చేసుకోవడం చూపించబోతున్నాను. అయితే ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అయితే ఈ పచ్చి నెత్తళ్ళ కూర తయారు చేసుకోవడానికి కావాల్సినవి ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాము. అలాగే తయారు చేసుకునే విధానం కూడా చూద్దాం. పచ్చినెత్తళ్ళు గోంగూర చేసుకోవటానికి ఇలాగా ఒక 1/2 కేజీ పచ్చినెత్తళ్ళు తీసుకుని వీటిని బాగా శుభ్రం చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. అలాగే గోంగూర నేను ఇక్కడ 4 కట్టల గోంగూర తీసుకున్నాను. మీరు పులుపు ఎక్కువగా తినేవాళ్ళు అనుకోండి, ఎక్కువ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 కట్టలు మాత్రమే తీసుకున్నాను. ఆకులన్నీ కూడా శుభ్రంగా ఒలిచేసి నీటిలో వేసి ఒక 2-3 సార్లు బాగా కడిగేయండి. కడిగేసిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ నెత్తళ్ళలోని 1 టీ స్పూన్ సాల్ట్, 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఈ నెత్తళ్ళని బాగా కలిపేసి ఒక పక్కన ఉంచేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలోని బాగా శుభ్రం చేసి కడిగి పెట్టి ఉంచుకున్నాం కదా మనం గోంగూర ఆకుల్ని, ఈ ఆకులన్నీ కూడా ఈ గిన్నెలో వేసుకుని ఇప్పుడు ఈ గోంగూరలోని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఈ గోంగూర అంతా కూడా ఉడకనివ్వాలి. ఈ గోంగూరనే కదండి, ఏ ఆకుకూర అయినా సరే స్టవ్ పైన చాలా ఈజీగా త్వరగా ఉడికిపోతుంది. ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నీళ్లు వేడెక్కిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మనం గోంగూరని ఉడికించుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోతుందనమాట. ఈ విధంగా బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గోంగూర అంతా కూడా ఫ్యాన్ కింద పెట్టేసుకుని చల్లారనివ్వాలి. ఈ విధంగా బాగా చల్లారిన గోంగూరని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో వేసి, మరి పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా బరకగా ఆడుకోండి, సరిపోతుంది. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మిగిలిన వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ని అసలు వంపొద్దు మీరు. ఇది కూరలో వేసుకుంటే మనకి ఆ కూరలోని పులుపు అనేది ఎక్కువగా దిగుతుంది. ఈ వాటర్ని అసలు మీరు పారేయొద్దు. ఈ వాటర్ మనం కూరలో యూజ్ చేసుకోవాలి. ఈ విధంగా గోంగూరని కొద్దిగా గరుగ్గా ఆడుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఆడుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కూర చేసుకోవడం స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని దానిలోని 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మనం గోంగూరతో వంటకం చేస్తున్నాం కనుక ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఈ ఆయిల్ బాగా వేడెక్కగానే దీనిలోని 2 పెద్ద ఉల్లిపాయల్ని ఈ విధంగా ఫైన్గా చాప్ చేసుకుని వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బాగా పెద్ద ఉల్లిపాయలు లేనట్లయితే మీరు మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 3 కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో 3 నిలువుగా చీల్చుకున్న పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకులు వేసి వీటిని మరొక 2 నిమిషాల పాటు, అంటే ఈ ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ల గరం మసాలా పౌడర్ వేసుకొని వీటిని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోని ఉప్పు కారం కలిపి ఉంచుకున్న నెత్తళ్ళను వేసుకుని, మనం గరిటె యూజ్ చేయకూడదు అసలు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కళాయిని పట్టుకుని ఇలాగా బాగా కుదుపుకోవాలి. మనం ఎప్పుడూ కూడా చేపల్ని ఇవన్నీ కాదండి, ఏ చేపల కూర చేసుకున్నా సరే మనం గరిటె అనేది యూజ్ చేయకూడదు. ఈ విధంగా కళాయిని 2 చేతులతో పట్టుకుని ఇలాగా ఎగరేస్తూ బాగా కుదుపుకోవాలి. ఇలా కుదుపుకున్న తర్వాత దీనిలోని ఉడికించి గ్రైండ్ చేసుకున్న గోంగూర వేసుకోవాలి. అయితే గోంగూర దీంట్లో వేసుకునే ముందు గోంగూరలోని 1 టీ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. ఆల్రెడీ మనం నెత్తళ్ళలోని కారం వేసుకున్నాము, అయితే ఆ కారం దానికి సరిపోతుంది.
ఇప్పుడు గోంగూర మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో ఆ గోంగూరకి రుచికి సరిపడా కారం నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మనం వండుకునేది గోంగూర కనుక అది పులుపు ఎక్కువగా ఉంటుంది, అందుకని మనం కారం అనేది ఎక్కువ యూజ్ చేసామంటే ఈ కారము ఆ పులుపు రెండిటి కూడా కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోయి మనకు టేస్ట్ అనేది కరెక్ట్ బ్యాలెన్స్డ్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ గోంగూరని ఈ నెత్తళ్ళలో వేసుకొని మీరు అసలు గరిటె పెట్టకండి. ఇలాగ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కళాయిని కొంచెం కుదుపుకోండి. ఈ విధంగా కళాయిని కుదుపుకున్న తర్వాత దీనిలోని గోంగూర ఉడికించుకోగా ఉన్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీటిని దీంట్లో వేసేసుకోవాలి. ఇంకా వేరే ఎక్స్ట్రా వాటర్ అనేది అసలు యూజ్ చేయొద్దు. ఈ విధంగా నీరు వేసుకున్న తర్వాత ఒక్కసారి చాలా నెమ్మదిగా ఎడ్జెస్లో నుంచి జాగ్రత్తగా ఒకసారి ఇలా గరిటెతో కలిపి ఓన్లీ పైన మాత్రమే కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మూత అనేది అస్సలు పెట్టకుండా ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టేసి ఈ గోంగూరలో ఉన్న వాటర్ అంతా కూడా దగ్గర అయ్యే వరకు, అంటే మనకి ఈ కూర అంతా కూడా ముద్దగా అయిపోయి దీనిపైన ఆయిల్ తేలుతుంది. అలా ఆయిల్ తేలే వరకు కూడా మనం ఈ కూరని ఉడికించుకోవాలి. మీరు ఈ విధంగా నేను పెట్టినట్టు అస్సలు మీరు గరిట అనేది పెట్టొద్దు. మీరు గోంగూర నెత్తళ్ళ కూర మొదటిసారి చేసినట్లయితే ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన వెంటనే గోంగూరని వేసి ఒక 5 మినిట్స్ బాగా వేయించేసుకోండి. 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత అప్పుడు నెత్తళ్ళు వేసి కొద్దిగా కుదిపి గోంగూర ఉడికించగా ఉన్న నీళ్ళని వేసుకోండి. అయితే నేను చాలాసార్లు చేయటం వల్ల నేను ఈ విధంగా చేస్తున్నాను. మీరు ఫస్ట్ టైం చేసినట్లయితే కనుక నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అయిపోండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టేసి నూనె అంతా కూడా తేలే వరకు ఈ విధంగా వదిలేసామంటే గోంగూర నెత్తళ్ళ కూర చక్కగా ఉడికి ఉంటుంది. కూర చక్కగా ఉడికిపోయింది, నూనె కూడా పైకి తేలి వచ్చేసింది కదా. ఇప్పుడు దీనిలో ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడిగా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ ద్వారా నాకు తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ చూడటానికి నా సాయి ప్రియ రెసిపీస్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బెల్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఆల్ నోటిఫికేషన్స్ అని కనిపిస్తుంది, దానిపైన మీరు క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.